సార్ ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుంది. ఈ సందర్భంగా ఏంటంటే స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్‌లకి వెళ్ళేవాళ్ళు గూడా చాలా ఇబ్బంది పడుతున్న తరుణం కనిపిస్తుంది. అసలు ఈ సమ్మె చేయడానికి రీజన్ ఏమై ఉంటుంది అనేసి అనుకుంటున్నారు? ఇలా ఎన్ని రోజులు సాగితే ఇలా ఎలా ఉంటుంది? జనాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేసి అనుకుంటున్నారు? ఏ వ్యవస్థ అయినానమ్మా ఆర్టీసీ అవ్వచ్చు ఏదైనా సరే ముందుగా పోనీ ఆర్టీసీ గురించి మాట్లాడుకుంటే సమ్మె చేస్తే కనుక ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది, ప్రజలకైతే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. అయితే దానికోసం వీళ్ళ కోరికలు, ఆర్టీసీ కార్మికుల కోరికలు నెరవేర్చుకోవడం కోసం అంటే 3 సంవత్సరాలు ఎంతో అయినట్టుంది వాళ్ళు సమ్మె చేసి. వాళ్ళ కార్మికుల కోరికలు నెరవేర్చడం కోసం సమ్మె ఒక దారి. అంటే వాళ్ళు పర్సనల్గా వాళ్ళ చైర్మన్ కానీ, ఆర్టీసీ చైర్మన్ ఉంటారు, ఆ చైర్మన్ కానీ లేకపోతే వాళ్ళ కార్మికులు ముఖ్య నాయకుడు వెళ్ళి కలిసినా సరే ప్రభుత్వం తగిన విధంగా స్పందించదు. వీళ్ళు సమ్మె చేసేదాకా వాళ్ళు స్పందించరు, వీళ్ళ సమ్మె చేస్తేనే కానీ కోరికలు నెరవేర్చరు వాళ్ళు కూడా. వీళ్ళు కూడా ఆ సమ్మె చేస్తేనే కానీ వీళ్ళు కోరికలు నెరవేర్చుకోలేరు. ఆ విధంగా ఏంటంటే వీళ్ళు సమ్మె చేయటం, కొన్ని రోజులు ఆగిన తర్వాత సమ్మె చేసిన మొదటి రోజు వాళ్ళు నెరవేరుస్తారంటే నెరవేర్చరు. ఒక 10-15 రోజులు చూస్తారు. వీళ్ళు 50 ఎంతో అడుగుతారు, వాళ్ళు 30 25 అడుగుతారు, 25 ఇస్తానంటారు. దానికి తగ్గట్టు కొంత రాజీ జరిగి మనకు కావాల్సిన అమౌంట్ వచ్చింది కదా అనుకుని వీళ్ళు కొంత రాజీకి అయ్యి ఓకే అవుతారు. ఏదేమైనా సరే సమ్మె చేయటం అన్నదమ్మా ప్రజలకైతే ఇబ్బందే ఆర్టీసీ వల్ల. ఇప్పుడు ప్రయాణికులు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే చాలామంది బస్సుల మీద ఆధారపడిపోయారు ఫ్రీ బస్ పెట్టడం వల్ల. దానికి ఆల్రెడీ ప్రభుత్వానికి ఎంత పెద్ద నష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంటే అంటే ఫ్రీ బస్ పెట్టి ఒక 30 రూపాయలకో 40 రూపాయలకో బస్ టికెట్ కొనుక్కుని వెళ్ళలేని స్థితిలో ఒక మహిళలు ఉన్నారన్న ఉద్దేశంతో ఆలోచించి వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టి ఆర్టీసీని మరింత అగాధంలోకి దోసేస్తుంది. వాళ్ళు ఏదో స్ట్రైకులు చేస్తున్నారు, స్ట్రైక్ చేసి సమ్మె చేసి వాళ్ళ కోరికలు వాళ్ళు నెరవేర్చుకోవాలని అని ప్రయత్నం చేయటం తప్పు కాదు. కానీ ఏంటంటే దానికి తగ్గట్టుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా దాన్ని ఏ విధంగా సమ్మె చేయాలి అంటే ఇప్పుడు మీరు అన్నది ఒక మంచి పాయింట్ ఏంటంటే మగవాళ్ళని కూడా ఎక్కించేసుకుని టికెట్ కొట్టకుండా చేయటం అనేది. అలా చేస్తే ప్రభుత్వానికి ఏమైనా కొంచెం తెక్క కుదిరి వీళ్ళు ఎలాగ చేస్తే కనుక ఇంకా అగాధంలోకి పోద్ది, మనకు తగిన చర్యలు తీసుకుని తగిన విధంగా వాళ్ళకి న్యాయం చేస్తే మంచిదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తే కనుక సమ్మె విరమించుకునే ఉద్దేశం కార్మికులు చేస్తారు, అందులో మనకు సందేహమే లేదు. ఆ విధంగా అంటే వీళ్ళ ఆలోచనలు వీళ్ళకుంటాయి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. వీళ్ళ గొంతెం కరుకులు కొన్ని సందర్భాల్లో చూస్తే మనం అప్పటిదాకా 100 ఉంటే కనుక ఆ 3 సంవత్సరాలకు మళ్ళీ 50% అడుగుతారు. 50% అంటే ఒక ₹1,00,000 ఉన్నోడికి ₹1,50,000 శాలరీ అయిపోద్ది. వాళ్ళు కూడా ఆచితూచి అడగాలి. ఏంటంటే ఇదేదో బ్లాక్ మెయిలింగ్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. ఎలాగంటే ప్రభుత్వ కార్మికులు సమ్మె చేస్తారన్న విషయం ప్రభుత్వానికి ముందే తెలుస్తుంది, అయినా వాళ్ళు స్పందించరు. లేదా ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు రెగ్యులర్గా ఇస్తే కనుక వాళ్ళు కూడా సమ్మె చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా చేయరు. వీళ్ళతో అడిగించుకుని చివరికి సమ్మెలు చేయించుకునేదాకా కానీ వాళ్ళ కార్మికుల కోరికలు ప్రభుత్వం తీర్చదు. సరే ఏదేమైనా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ కార్మికుల కోరికలు ప్రభుత్వం నెరవేరిస్తే మంచిదనేది నా ఉద్దేశం. అంటే ఒకప్పుడు ఆర్టీసీ అనేది లాభాల్లో నడిచింది, ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక నష్టాల్లో కూరుకుపోయింది. అసలు ఇలా కావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది అనేసి అనుకోవచ్చు అని అంటారా? ఖచ్చితంగా ఫ్రీ బస్ పెట్టడం వల్ల, ఖచ్చితంగా ఫ్రీ బస్ పెట్టడం. ఏది అంతకుముందు ఫ్రీ బస్ లేనప్పుడే అగాధంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతుంది, ఆర్టీసీ దివాళా తీస్తుంది అని రకరకాలుగా వాగిన వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టాడో ఒక్కడ మాట్లాడట్లేదు. ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుందంటే చెప్పు తీసి కొడతారని. ఎందుకు కావాలని వాళ్ళు ఇచ్చి మళ్ళీ కావాలని వాళ్ళు అంటే ఎలా ఎవడు ఒప్పుకుంటాడమ్మా? ఇప్పుడు ఫ్రీ బస్ ఎవరు అడిగారు చెప్పండి? ఎవరు అడిగారు? ఒక 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి టికెట్ కొనలేని స్థితిలో ఆడవాళ్ళు ఉన్నారా చెప్పండి? ఒకవేళ ఫ్రీ బస్ ఇస్తే కనుక 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవ్వండి. ఇది చేతగాని సన్నాసులు ఏదో ఓట్ల రాజకీయానికి ఏడవటం తప్ప ఫ్రీ బస్ ఎవడు అడిగాడండి? ఒక సంస్థని దివాళా తీసే విధంగా నువ్వే చేస్తున్నావంటే, ఒక సంస్థనే, ఒక ప్రభుత్వ సంస్థనే ప్రభుత్వమే దివాళా తీసే విధంగా ప్రభుత్వం చేస్తుందంటే అంతకంటే సిగ్గుమాలినతనం ఇంకోటి లేదు. ఇది ప్రభుత్వం తెలుసుకుని అనవసరమైన ఉచితాలు పక్కన పెట్టి జనాల్లాగా బతకనివ్వండి. వాళ్ళు 30 రూపాయలు 40 రూపాయలు కొనుక్కునే స్థితిలో ఉండి వాళ్ళకి నువ్వు ఫ్రీ టికెట్ ఇచ్చేసి వాళ్ళని ఎదవలు చేసే విధంగా ప్రభుత్వం మసలొద్దు అనేది ఒక సామాన్యుడిగా నా ఆవేదనతో చెప్తున్నాను. ఫ్రీ బస్ మిమ్మల్ని ఎవరు అడగలేదండి, మేము 30 రూపాయలు కొనుక్కునే స్థితిలో ఒక హోటల్కి వెళ్తే 200 పెట్టి బిర్యానీ తింటున్నారు. వాళ్ళు కట్టుకునే చీరలు 5,000 10,000 పెట్టి కొనుక్కుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఏం ఫ్రీ బస్ అవసరంలే. 30 రూపాయలు 40 రూపాయలు కదా 500 పెట్టైనా కొంటారు. మీరు ఆ ఫ్రీ బస్ తీసుకుని ఆర్టీసీ సమ్మె లేకుండా చూసి వాళ్ళ కార్మికులకు తగినంత న్యాయం చేసే విధంగా మీరు ముందుకెళ్తే ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు.
ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను, నేను మొన్న ఒక ప్రయాణం చేయబోయినమ్మా, అసలు బస్సు ఎక్కడానికి ఖాళీ లేదు, అందరూ ఆడవాళ్ళే. నాకు చాలా అవసరం వెళ్ళటం, అందులో అదే బస్సులో ఉన్న ఆడవాళ్ళు 50% అప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. మాకు అవసరం లేదా అని వాళ్ళు అనొచ్చేమో, కానీ అదే ఫ్రీ టికెట్ కొనుక్కొని వెళ్తే అందులో సగం ఖాళీగా ఉంటుంది బస్సు. అదే బస్సులో టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తుంటే కనుక బస్సు సగం ఖాళీగా ఉంటుంది, కానీ మొత్తం ఫుల్ అయిపోయి నేను ఆగిపోయి ఇంకో గంటన్నర వచ్చిన తర్వాత బస్సుకి వెళ్ళాల్సి వచ్చింది. ఇది తునిలో. ఆంధ్రాలో అయినా తెలంగాణ ఎక్కడైనా పరిస్థితి ఇలాగ ఉంది కాబట్టి చెప్తున్నాను. అటువంటి దరిద్రగొట్టు పరిస్థితిలో ఫ్రీ బస్ ఎవడ అడగలేదండి. దయచేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఫ్రీ బస్ ఇచ్చేసి అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా కొంతమంది ఏంటంటే ఫుల్ అయిపోయి బస్ స్టేషన్లు ఆపట్లే, ఊళ్ళలో పల్లెటూళ్ళు ఆపుతాం కదా, బస్ స్టేషన్లు ఆపట్లే, వెళ్ళిపోతున్నారు. వీడు అర్జెంటుగా వెళ్ళాల్సినోడు ఏమవుతాడు, చెత్తనంతా వేసుకుని బయటకు వెళ్తున్నాడు, వీడు వెళ్ళాల్సినోడు ఆగిపోతున్నాడు. అలాగేంటంటే ఫ్రీ బస్సులు తీసేసి ప్రజలకు న్యాయం చేయండి, ప్రయాణికులకు న్యాయం చేయండి. ఫ్రీ బస్సు ఇవ్వటం వల్ల వాళ్ళకి న్యాయం చేసి మేలు చేసామనుకుంటారేమో, కానీ మీరు ఎంతో కీడు చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఫ్రీ బస్ తీసేసి అందరికీ టికెట్ కొనుక్కునే విధంగా పెట్టి ప్రయాణికులు న్యాయం చేశారంటే కనుక అందరూ మంచి ప్రయాణం చేస్తారన్న ఉద్దేశంతో నేను అందరి తరఫున మాట్లాడుతున్నానండి. ఈ విషయాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలో తీసుకుని ఇది సామాన్యుడిగా నా కోరిక నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను.